హాయ్ అండి. మన మందార మొక్కలో పుదీనా మొలిసింది సైడు. ఇదైతే నేను ఎప్పుడన్నా పుదీనా ఒలిసిన తర్వాత కాడలు ఇట్లా నిలువుగా కుచ్చేదాన్ని టబ్బులో. అవి పైన కాడలు ఎండిపోయి కింద ఏర్లు వచ్చాయి కావు. చాలాసార్లు ఫెయిల్ అయ్యింది. నేను ఈసారి ఏం చేశానంటే అసలు నేను వేయాలని కూడా వేయలేదు. ఇవి కట్ చేసి కూరగాయలు వేస్ట్ కూరగాయల్లో పడేసి తీసుకొచ్చి టబ్బుల్లో ఆ కూరగాయలన్నీ సైడ్ అమ్మటి ఇట్లా విడిగా వేసేసాను. అది ఎక్కడో ఒక వేరున్న కొమ్మ మట్టిలో నాటుకొని మొలిసింది. ఇది కొంచెం వస్తే చాలు పాకినట్టు అయిపోద్ది, ఇంకా మన తీగలాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను వేసినప్పుడు రాలేదు, కావాలని వేసినప్పుడు రాలేదు. ఇది నేను అనుకోకుండా పడేసిన దాంట్లో చక్కగా వచ్చింది. మనం కొత్తిమీర తెచ్చినప్పుడు ఈ పుదీనా కొంచెం నాటు పుదీనా కాడలు రెడ్గా ఉండి ముదురు కాడలు సైడ్ అమ్మటి రూస్తుంటాయి, ఏర్లు కనిపిస్తూనే ఉంటాయి మనకి. అలాంటి పుదీనా తెచ్చామనుకోండి మార్కెట్లో, ఆ పుదీనాని ఆకు వదిలిసేసుకొని మనం ఒక 2 అంగుళాలు ముక్కలు కట్ చేసుకొని ఏం చేయక్కర్లేదు, మట్టి కొల్లగిచ్చేసి ఆ కాడలు దాంట్లో చల్లేసుకోవడమే. కాకపోతే మనం షేడెల్లో పెట్టాలి దాన్ని. కాస్త ఇది వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే కోకోపీట్ కానీ పైన చల్లితే దానికి తేలిగ్గా ఎండ పడింది అనుకోండి దాని మీద, ఆ కాడ మీద మళ్ళీ ఎండిపోతాయి కదా. అందుకని కోకోపీట్ చల్లేస్తే చాలు. లైట్గా కాసిని వాటర్ చల్లితే ఆ రూట్స్ అనేవి మట్టిలోకి వెళ్ళిపోయి మనకి పుదీనా బాగా ఎక్కువగా టబ్బు నిండా వచ్చేస్తుంది. అట్లా ట్రై చేయండి. నేను అనుకోకుండా వేసింది ఇది. ఈసారి ఎప్పుడైనా నాకు పుదీనా నేను చెప్పిన టైప్లో దొరికితే ఆ పుదీనా తెచ్చి నేను అలా ట్రై చేస్తాను. ఇదైతే అసలు నేను అనుకోలేదు, ఏమీ వేయలేదు, అలా పడేసాను అంతే, వచ్చేసింది. ఈసారి అలా ట్రై చేస్తాను నేను. టబ్బు నిండా ఎక్కువ అవుతుందిగా మనకి, కొంచెం సరిపోదు చట్నీకి. అలాగా ఒక టబ్బు నిండా ఉంటే కానీ అన్నిట్లో వాడుకోవడానికి సరిపోద్ది. అందుకని నేను మళ్ళీ అలాంటిది ట్రై చేస్తాను. ఒకసారి అలా చేసి చూడండి ఎంత బాగుందో. నేను ఇంకా ఈ కొమ్మల్ని ఈ సైడ్కి ఇలా పెట్టి కొద్దిగా, ఇది ఉంది కదా, ఇది ఇలా పెట్టి కొంచెం దీని మీద మళ్ళీ మట్టి వేస్తాను. కొంచెం పొల్లగిచ్చి ఇట్లా పెట్టేసి దీని మీద మళ్ళీ మట్టి కొంచెం కప్పామనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పొద తయారైపోద్ది. ఇది అలా చేస్తాను నేను. మళ్ళీ వేర్లతో పాటు కాడలు, గట్టి కాడలు ఏమన్నా దొరికితే మళ్ళీ అవి ఇంకో టబ్లో వేస్తాను. అది కొంచెం బాగా బతికేదాకా మనం షేడెడ్లో పెట్టాలి. తర్వాత కొంచెం ఎండ తగిలినా పర్వాలేదు. మొదట్లో మాత్రం ఒక 10-15 రోజులు అట్లా షేడెడ్లో పెట్టుకుంటే మనకి ఆకుకూర బాగా వస్తుంది.